అందరికీ నమస్కారం. కథల పలకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నా ఊపిరి నువ్వే పార్ట్ 15 విందాం. దర్శీ చేయి చెంపను బలంగా తాకడంతో సిద్ధు అబ్బా అని గట్టిగా అరిచాడు. అబ్బా అన్న సిద్ధు గొంతు విని వెనక్కి తిరిగి ఏమండి మీరా? సారీ, ఆ పనికి మాలిన భార్గవగాడు అనుకున్నానంటూ ఎక్కడ వాడు అంది వెనక్కి చూస్తూ. నువ్వు కొట్టిన దెబ్బలకు వాడు ఎప్పుడో పోయాడు బయటికి అన్నాడు ఎర్రగా కమిలిన బుగ్గను చేత్తో పట్టుకుని సిద్ధు. మరి వీడు అంటూ ముందుకు తిరిగి చూసేసరికి బ్రతుకు జీవుడా అని వీడు కూడా కుంటుకుంటూ పారిపోతూ కనిపించేసరికి రే ఆగరా అంది ముందుకు వెళ్తూ. ఆగంతల్లో, ఈ జన్మకు ఆడవాళ్ళ జోలికి రాంతల్లో అంటూ చేతులెత్తి దండం పెట్టి పారిపోయాడు వాడు వెనక్కి కూడా తిరిగి చూడకుండా. చెత్త వెదవలు అంటూ వెనక్కి తిరిగి అయ్యో బుగ్గ ఎంత రెడ్గా అయిందో అంటూ చీర కొంగు తీసి నోటితో ఆవిరి పట్టి దెబ్బ మీద పెడుతుంటే ఒక్కసారిగా దర్శన్ నడుము పట్టుకుని మీదకు లాక్కుని గట్టిగా బుగ్గ మీద ముద్దు పెట్టాడు సిద్ధు. అనుకోని సంఘటనకు సిగ్గుపడిపోయి కళ్ళు కిందకి దించేసింది దర్శి. సిగ్గుపడుతున్న దర్శన్ ముఖాన్ని చేత్తో దగ్గరికి తీసుకుని ఇంతసేపు ఎంత రచ్చ చేసావే రౌడీ బేబీ, అంతలోనే సిగ్గెలా ముంచుకొచ్చిందే నీకు అన్నాడు కొంటిగా చూస్తూ. ఛీ పూవావా అంది ఇంకా సిగ్గుపడుతూ దర్శి. ఎక్కడికి పోతాను? ఎక్కడికి పోను, నీతోనే ఉంటాను అంటూ దర్శన ముఖాన్ని ఇంకాస్త దగ్గరే తీసుకుని పెదాలను తాకబోతుండగా బావా మీ రొమాన్స్ కాస్త బ్రేక్ ఇచ్చి ఇటు వస్తే బాగుంటుంది. ఇక్కడ నువ్వు మా చెల్లితో రొమాన్స్ చేస్తుంటే అక్కడ మీ చెల్లి కళ్ళు తిరిగి పడిపోయింది అన్నాడు దీపు. కళ్ళు తిరిగి పడిపోయిందా? ఏం చేసావురా దాన్ని అన్నాడు సిద్ధు కంగారుగా. నా ముఖానికి దాన్ని ఏదో చేసేంత సీన్ కూడానా నాకు అంతని మనసులో అనుకుని నేనేం చేయలేదు, అదే ఏడుస్తూ ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది అన్నాడు ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టుకుని చూస్తూ. పద వస్తున్నా అంటూ ఇద్దరు కారు వైపు నడిచారు. కారులో బ్యాక్ సీట్లో అన్ను కళ్ళు మూసుకుని పక్క కొరుకుంది. దర్శన అను చేతుల్లోకి తీసుకుని తన బుగ్గలు తడుతూ బావా వాటర్ బాటిల్ ఇటు ఇవ్వు అంది ముందు సీటు వద్దన్న వాటర్ బాటిల్ చూపుతూ. సరే అంటూ వాటర్ బాటిల్ దర్శన చేతికి అందించాడు సిద్ధు. బాటిల్లోని నీళ్లు అను ముఖం మీద కొద్దిగా చల్లింది దర్శన. కాసేపటికి అను కళ్ళు తెరిచి వదినా అంటూ దర్శన హత్తుకుని ఏడ్చేసింది. ఏడుస్తున్న అను వీపు నిమురుతూ ఇట్స్ ఓకే అను, ఇప్పుడంతా ఓకే కదా, ఏడవకు అంటూ సముదాయిస్తోంది దర్శి. అదంతా చూస్తూ అనుని వాడు కిడ్నాప్ చేశాడని, అను ఇక్కడుందని నీకెవరు చెప్పారు చెల్లి అని అడిగాడు దీపు. ఈవినింగ్ అను ఫోన్ చేసి తను కాపాడమని ఏడుస్తూ అడిగింది. తను ఎక్కడుందో చెప్పేలోపే ఫోన్ కాల్ కట్ అయింది. మళ్ళీ ఫోన్ చేసిన కాల్ కనెక్ట్ అవ్వకపోయేసరికి నా ఫ్రెండ్కి ఫోన్ చేసి వాళ్ళ హస్బెండ్ ద్వారా అను ఉన్న లొకేషన్ ట్రేస్ చేయమని అడిగాను. వాళ్ళ ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో సెక్యూరిటీ సాఫ్ట్వేర్ కింద వర్క్ చేస్తున్నారు. అందుకే అను లాస్ట్ ఫోన్ కాల్ ప్లేస్ని ట్రేస్ చేసి చెప్పారు. నేను వెంటనే మీ ఇద్దరి కాల్స్ కనెక్ట్ అవ్వడం లేదని మెసేజెస్ పెట్టి ఆటోలో ఇక్కడికి వచ్చాను. వచ్చాక ఏం జరిగిందో అంతా మీకు కూడా తెలుసు కదా అంది భుజాలు ఎగరేస్తూ. చెప్తున్న దర్శన చూస్తూ నేను అనుకున్నంత అమాయకురాలు తెలివి తక్కువ అమ్మాయి అస్సలు కాదు, దీనిలేదో మ్యాజిక్ ఉంది అనుకున్నాడు సిద్ధు. సరే అయింది ఏదో అయింది, ఇక వెళ్దామా అన్నాడు దీపు. అంటూ అనును ఒళ్ళో పడుకోబెట్టుకుని వెనక సీట్లోనే కూర్చుంది దర్శి. దీపు సిద్ధు ఇద్దరు ముందు సీట్లో కూర్చున్నారు. సిద్ధు డ్రైవ్ చేస్తూ దర్శన్నే చూస్తున్నాడు. బావా కొంచెం అప్పుడప్పుడు రోడ్ కూడా చూసి డ్రైవ్ చేయి అన్నాడు బేలగా చూస్తూ దీపు. దానికి సిద్ధు పెద్దగా నవ్వేసి ఊరుకున్నాడు. ఇంతలో అందరూ ఇల్లు చేరారు. జుట్టు రేగిపోయి బుగ్గలు కందిపోయి ఉన్న అనుని చూసి ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడి ఏం జరిగిందని అడిగారు. ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పడం మంచిదని జరిగిందంతా వివరించి చెప్పాడు సిద్ధు. అమ్మో ఎంత ఘోరం తప్పింది, సమయానికి దర్శి వెళ్ళుండకపోతే నా బిడ్డ నాకు దక్కేది కాదంటూ శోకాలు పెట్టింది తాయారు. బిక్కచచ్చి చూస్తోంది భారతి. అబ్బా బామ్మ అను సేఫ్గా ఇంటికి వచ్చింది కదా, ఇక ఏడ్చే కార్యక్రమాలు పెట్టకండి అన్నాడు సిద్ధు చిరాకు పడుతూ. అందుకే ఈడొచ్చిన పిల్లకి పెళ్లి చేయాలంటారు పెద్దలు, నా మాట వింటే కదా ఎవరైనా అంది తాయారు ఏడుస్తూ.
ఇప్పుడు వింటాను, నీ ఇష్టం. నువ్వు చెప్పినట్టే అను పెళ్లి చేసేద్దాం. కావాలంటే పెళ్లి తర్వాత దాన్ని మొగుడే దాన్ని చదివించుకుంటానన్నాడు చలపతి. అది అలా చెప్పావు చాలు. ఇక చూడు, మన అను కోసం ఎలాంటి సంబంధాన్ని తీసుకొస్తానో అంది ఫోన్ పట్టుకుని ఎవరితోనో మాట్లాడడానికి వెళ్తూ బామ్మ. దానికి స్నానం చేయించి అన్నం పెట్టి పడుకోబెట్టు అని భార్యకి చెప్పి వెళ్ళిపోయాడు చలపతి. సరే అంటూ అనుని తీసుకుని గదిలోకి వెళ్ళిపోయింది భారతి. అను పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోయాడు దీపు పనుందని చెప్పి. దీపు వైపు బాధగా చూసింది అను. వారి ఇరువుల ఎక్స్ప్రెషన్స్ను ఒక్కంట కనిపెడుతోంది దర్శన. సిద్ధు కూడా టైర్డ్గా ఉండడంతో స్నానం చేయడానికి తన గదిలోకి వెళ్ళిపోయాడు. స్నానం చేసి వచ్చిన సిద్ధు దర్శన ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటే, ఏమైందే అలా నీ చిట్టుబుర్రని హీటెక్కిస్తున్నా అన్నాడు హెయిర్ని టవల్తో తుడుచుకుంటూ. అది ఇందాక అను పెళ్లి గురించి మాట్లాడుతుంటే దీపు అన్న ముఖం చూసారా అని అడిగింది దర్శి కళ్ళు గుండ్రంగా తిప్పుతూ. లేదు. ఏ అన్నాడు చాలా క్యాజువల్గా. ఏం లేదు, బామ్మ పెళ్లికి అబ్బాయిని వెతుకుతానంటే దీపు ఎందుకో డల్ అయ్యాడు అందే ఏదో ఆలోచిస్తూ. అంటే అన్నాడు అర్థం కానట్టుగా చూస్తూ. దాంతో కూర్చున్నది కాస్త లేచి నిలబడి సిద్ధు దగ్గరకు వచ్చి, బుద్ధు ఇంకా మీకు అర్థం కాలేదా? దీపు అన్న లవ్ సను అంది ఏదో కనిపెట్టిందాల్లా గర్వంగా చూస్తూ. వాట్? అలా అన్నాక ఎప్పుడు అనిపించలేదే అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. మీకు అనిపించడానికి మీరు పరిసరాలను ఎప్పుడైనా గమనించారో చెప్పండి. ఇప్పుడు చూసిన ల్యాప్టాప్లో బుర్ర పెట్టుకుని కూర్చుంటే ఎలా తెలుస్తుంది చుట్టూ ఏం జరుగుతుందో అంది నిష్ఠూరంగా. నేను మరీ అంత వర్క్ మైండెడ్ ఏం కాదు, చుట్టూ ఉన్న వాటిని అన్నింటినీ గమనిస్తుంటాను అన్నాడు చాలా సిన్సియర్గా ఫేస్ పెట్టుకుని. అబచా అంటూ సిద్ధు మెడ చుట్టూ చేతులు వేసి, అయితే సరే కిందకి చూడకుండా నేను కట్టుకున్న చీర కలర్ చెప్పండి అంత తన కళ్ళలోకి చూస్తూ దర్శి. అది అంటూ నాంచుతూ ఉంటే, చూసారా నేను కట్టుకున్న చీర కలర్ కూడా మీకు తెలియదు. సరే నేను చీర కట్టుకున్నాను అదేనా తెలుసా అంది వెటకారంగా. ఎందుకు తెలియదు, మరీ అంత వెటకారం అక్కర్లేదు అన్నాడు దర్శి నడుం చుట్టూ చేతులు వేసి సిద్ధు దగ్గరికి లాక్కుంటూ. సిద్ధు అలా దగ్గరికి లాక్కునేసరికి అప్పుడే స్నానం చేసి ఫ్రెష్గా రావడం వల్ల సిద్ధు నుంచి ఒక రకమైన బాడీ స్మెల్ వస్తుంటే ఆ వాసనను ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకుంది దర్శి. కళ్ళు మూసుకున్న దర్శి కళ్ళపై ముద్దు పెట్టి, అయితే ఏమంటావు, మీ అన్నకి నా చెల్లంటే ఇష్టమంటావు అంతేనా అని అడిగాడు. దాంతో మూసిన కళ్ళను ఓపెన్ చేసి అంది దర్శి. మరి ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాడు ఆ వీపు మీద చేతులు పైకి పోనిస్తూ. అత్తయ్య మావయ్య బామ్మకి అన్న గురించి చెప్పి ఈ పెళ్లి కొప్పించు బావా అంది క్యూట్గా చూస్తూ. బావుంది, నిన్ను చెల్లెని పిలిచినంత మాత్రాన వాడి మీద ప్రేమ నొలకబోస్తూ నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయమంటావా అన్నాడు కావాలనే. నాకన్నా దీపు అన్న గురించి మీకే బాగా తెలుసు, సో నిర్ణయం మీదే అంది సిద్ధుని వదిలి తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ. ఆ మాటకి చిన్నగా నవ్వేసి ఊరుకున్నాడు సిద్ధు. స్నానం చేసి వచ్చాక భోజనానికి రండి. నేను వెళ్తున్నాను కిందకి వెళ్ళడానికి ముందుకు వెళ్తున్న దర్శిని అమాంతం హత్తుకుని, నాకు ఆకలిగా లేదు అన్నాడు ఆమెను కురుకు తినేలా చూస్తూ. ఆకలి లేదంటూనే అలా కురుకు తినేలా చూస్తున్నారు అంది చిలుపుగా చూస్తూ దర్శి. నాకు ఆకలి లేదు, ఈ ఆకలిగా ఉంది అంటూ దర్శి బుగ్గను కొరికాడు సిద్ధు. హా అని అరుస్తూ బుగ్గను చేత్తో రాసుకుంటూ, ఓ బావా నొప్పిగా ఉంది అంది మూతి ముడుచుకొని. ఈ మాత్రం దానికే నొప్పి అంటే ఎలా అంటూ మెడ మీద కొరకడానికి ముందుకొస్తుంటే పక్కనే ఉన్న దిండు సిద్ధు ముఖం మీదకి విసిరి అతను దొరకకుండా నవ్వుతూ కిందకి పారిపోయింది దర్శి. నవ్వుతూ దిండును పట్టుకున్న సిద్ధు ఫోన్కి మెసేజ్ వచ్చేసరికి ఫోన్ తీసుకుని ఓపెన్ చేసి చూస్తూ తన ముఖాన్ని చిరాగ్గా పెట్టుకుని రిప్లై ఇవ్వకుండా ఫోన్ పక్కన పడేసి వెళ్ళిపోయాడు డిన్నర్ చేయడానికి. డిన్నర్ చేయడం అయిపోయాక క్లయింట్తో ఫోన్ మాట్లాడి గదిలోకి వచ్చిన సిద్ధుకి నైట్ డ్రెస్ వేసుకొని గది నుంచి బయటకు వస్తున్న దర్శన ఎదురుపడింది. ఎక్కడికి అన్నాడు ఎదురుగా నిలబడి. ఇంకెక్కడికి, బామ్మ గదికి అంది పెదవి విరుస్తూ. ఈ రోజుకి ఇక్కడే పడుకో అన్నాడు సిద్ధు. ఇక్కడ మరి వ్రతం అంది బుగ్గన వేలు వేసుకుని. వ్రతం అయితే పక్కన పడుకోకూడదని చెప్పానా అన్నాడు అదోలా చూస్తూ. అది కాదు,
మరొకవేళ జరగరాంది ఏదైనా జరిగితే అంది మెలికలు తిరుగుతూ. జరగకుండా నేను చూసుకుంటానులే అన్నాడు మెలికలు తిరుగుతున్న దర్శన్ను చేతుల్లోకి తీసుకుని డోరు వేసి మంచం వైపు తీసుకెళ్తూ. చేతుల్లో ఉన్న దర్శన్ను మంచం మీద పడుకోబెట్టి ఆమె పక్కకు చేరి నడుమ్మి చేయి వేసి దగ్గరకు లాక్కుని ఆమె ముఖం మీద పడుతున్న ముంగురులను వెనక్కి నెడుతున్నాడు. అలా నెడుతున్న సిద్ధు వేళ్ళు తన చెంపల్ని తాకుతుంటే దర్శనకి ఏదోలా ఉంది. అందుకే వేళ్ళని పట్టుకుని ముద్దు పెట్టుకుని గట్టిగా పట్టుకుని సిద్ధు గుండెల్లో తలపెట్టుకుని పడుకునిపోయింది. దాంతో చిన్నగా నవ్వుకుని సిద్ధు కూడా పడుకున్నాడు. మధ్యరాత్రి అవుతుండగా ఎందుకో సిద్ధుకు మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి పూర్తిగా తన మీద ఉన్న దర్శనం చూస్తూ, నా లైఫ్లోకి వచ్చి 2 వారాలు కూడా కాలేదు, అప్పుడే నా లైఫ్ మొత్తం నువ్వే అయిపోయావు. నిన్ను వదిలి నిమిషం కూడా ఉండలేకపోతున్నాను. ఆఫీస్లో ఉన్నా కూడా నీ చిలిపల్లరే గుర్తొస్తోంది. అంతలా మాయ చేస్తున్నానన్నంటూ నుదుటి మీద కిస్ చేశాడు సిద్ధు. దాంతో తెరిచి చిన్నగా కదిలి సిద్ధు అటువైపు తిరిగి పడుకుంది. అటువైపు తిరిగే క్రమంలో నైట్ డ్రెస్ టాప్ కొంచెం పైకి లేచేసరికి సన్నటి నడుం కనపడుతుంటే సిద్ధు ఆ నడుం మీద ముద్దు పెట్టాడు. దర్శన్ ఈసారి మళ్ళీ కదిలి సిద్ధుకు అభిముఖంగా తిరిగి పక్కకు పడుకొని ఒక చేతిని తల కింద పెట్టుకుని ఒక చేతి వేలిని నోట్లో పెట్టుకుని కాళ్ళు దగ్గరికి ముడుచుకుని చిన్నపిల్లలా పడుకుంది. ఇంత పెద్దదానివైనా చిన్నపిల్ల బుద్ధి పోలేదే నీకు అంటూ దర్శన్ నోట్లో ఉన్న చేతివేలిని తీసి పక్కన పెట్టాడు. లేచుంటే చాలు కళ్ళని తిప్పుతూ వాటికి అస్సలు విరామం ఇవ్వంటూ కళ్ళ మీద ముద్దు పెట్టుకున్నాడు. నీ ముక్కుకు ముక్కెర లేదు కానీ ఉంటే చాలా బాగుంటుంది తెలుసా అంటూ ముక్కు మీద ముద్దు పెట్టుకున్నాడు. చెంపల మీద ఉన్న ముంగురులను వెనక్కి నెడుతూ మెత్తటి చెంపలకు తన పెదాలను ఆనించాడు. దర్శన సిద్ధు ఊపిరి తనకు అంత దగ్గరగా ఉండేసరికి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ అటు ఇటు తిరుగుతుంటే డ్రెస్కున్న పై బటన్ ఊడి ఆమె ఎదభాగం కనిపిస్తోంది. దాంతో సిద్ధు కళ్ళు మ్యాజిక్ చేసినట్టుగా ఆమె యథాందాలను చూస్తూ అక్కడే ఆగిపోయాయి. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.